సోలార్ కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. అతన్ని అరెస్టు చేయాలంటూ న్యూయార్క్ ఫెడరల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. అదానీపై అమెరికా చేసిన అవినీతి ఆరోపణలు భారత్ రాజకీయాల్లో పెనుదుమారం రేపాయి. అదానీ వ్యవహారంతో బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయ రగడ రాజుకుంది. ఈ క్రమంలో అదానీ ఇష్యూపై బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆడబిడ్డకో న్యాయం, అదానికో న్యాయమా అని కవిత ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను అరెస్టు చేయడం మోడీ సర్కారుకు ఎలాంటి అడ్డంకులు ఉండవన్నారు. అదే ఆధారాలు ఉన్న అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమా అని ఆమె ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా అదానీ వైపు ప్రధాని ఉంటారా అని కవిత మోడీని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులను సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేసి నెలల తరబడి విచారణలో ఉంచుతారు. అదే గౌతమ్ అదానీపై పదే పదే తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అదానీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆపేదేమిటి అని ప్రశ్నించారు. వారు అఖండ భారత్ను ప్రచారం చేస్తారు గాని సెలెక్టివ్ జస్టిస్ను అందిస్తారని సెటైర్ వేశారు కవిత. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను సిబిఐ, ఈడీ అరెస్టు చేయడంతో తిహార్ జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కవిత 164 రోజుల తర్వాత బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించడం ఇదే తొలిసారి.